గుర్తుపెట్టుకొని ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు నీ అడుగులు గనక ఒకటి లోకంలోను ఒకటి దేవునిలోను ఉంటే ఈరోజు త్వరపడి దేవునిలోకి రండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి భక్తి చూపిస్తారు, లోక క్రియలు కూడా తీర్చుకుంటూ ఉంటారు. 2 పడవల మీద కాలు, అవునా కదా? దేవునిలో భక్తి చూపిస్తారు, దేవునిలోకి వచ్చినప్పుడు శ్రద్ధ చూపిస్తారు, దేవునిలోకి వచ్చినప్పుడు అంతా నాకు దేవుడే అన్నట్టుగా ఉంటారు. లోకంలోకి వెళ్ళగానే లోక ఆశలు, లోక క్రియలు, లోక ఇష్టాలను కూడా తీర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఒకే నోటితో దేవుణ్ణి ఆరాధిస్తారు, ఒకే నోటితో దేవుని గురించి గొప్పగా మాట్లాడతారు, అదే నోటితో అబద్ధాలు మాట్లాడతారు, అదే నోటితో బూతులు మాట్లాడతారు, అదే నోటితో సాడీలు చెప్తారు, అదే నోటితో అబద్ధాలు ఆడతారు. ఇవన్నీ ఏంటివి? 2 పడవల మీద కాలు ఉన్నట్టే. ఈరోజు నీకు కూడా 2 పడవల మీద కాలేసేవేమో ఒకసారి పరీక్షించుకోండి. ఈరోజు చాలామంది 2 పడవల మీద కాలేస్తూ ఉన్నారు, కానీ ఒక్క దాంట్లోనే ఆ నావ ఏది? మన నావ గమ్యం చేరాలంటే ఆ నావ యేసయ్యదై ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా.